పంచభూత క్షేత్రాల్లో అగ్నిక్షేత్రమైన అరుణాచలంలో కార్తీక మాస దీపోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 4న ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అరుణగిరులు విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా ప్రకాశించగా భక్తులు కాల్చిన బాణసంచా వెలుగులతో అరుణాచలం ఆలయ ప్రాకారం అరుణగిరి ఆధ్యాత్మికతతో వెల్లివిరిసింది. రకరకాల పూలతో అందంగా అలంకరించిన వాహనాలపై అన్నమలయార్, నిమ్ములై అమన్లు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ నేపథ్యంలోనే పంచరథ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల శివనామ స్మరణతో అరుణగిరి మారుమ్రోగింది. వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేయగా ఆధ్యాత్మికత పరిమళించింది. ఇక ఉత్సవాలలో అత్యంత ప్రధానమైనది మహాదీపం. ఇది ఈ నెల 13వ తేదీ శుక్రవారం అత్యంత వైభవంగా జరగనుంది. ఆలయం లోపల భరిణి దీపం వెలిగించటంతో ఈ ఉత్సవం ప్రారంభమవుతోంది. సాయంత్రం అరుణాచలం కొండపై మహాదీపం వెలిగించగా దేదీప్యమానంగా వెలిగే ఈ దీపం ప్రకృతి దృశ్యాన్ని ప్రకాశింపజేస్తోంది. భక్తజనులను తన్మయపరిచే ఈ అత్యద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. తమిళనాట కార్తిగై దీపంగా పిలువబడే ఈ ఉత్సవం శతాబ్దాలుగా జరుపుకునే అతి పురాతన పండుగ. మహావిష్ణువు బ్రహ్మదేవుని అహంకారాలను తగ్గించటానికి పరమశివుడు అంతులేని కాంతి స్తంభంగా కనిపించిన సందర్భాన్ని ఈ పండుగ సూచిస్తుందని ప్రతీతి. ఇది చీకటిపై కాంతి విజయంగా, దైవిక సత్యంగా ఆలయ చరిత్ర చెబుతుంది.